ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నేను మూడోసారి రాకూడదని కొందరు ప్రయత్నం కూడా ఉండొచ్చు, కానీ ఆల్రెడీ నాకు వద్దు, నన్ను వదిలిపెట్టండి అని కూడా దండం పెట్టాను నేను. ఎందుకంటే నాకు చేతనేం చేశాను. డోనర్స్ అందరూ కూడా పట్టుబట్టారు, నువ్వు రావాలా, మళ్ళీ మీరు అయితేనే టెంపుల్ అభివృద్ధి అవుద్ది, డోనర్స్ వస్తారని. కానీ నాకైతే ఈ మొన్నటిదాకా ఒక ఆశ అనేది ఉన్నింది, కానీ ఇప్పుడు ఇవన్నీ చూసినాక ఇంకొద్దు, నాకు చాలు, ఇది ప్రశాంతంగా ఉంటే పోద్ది అనిపించింది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ, రాజ్యసభ మన ఎంపీ ప్రభాకర్ అన్న గారు, ఇప్పుడున్న ఈవో జీతాలకు కూడా నడవడం లేదమ్మా అని చెప్పడం, మేడం గారు అంతలా ఏసీ టెంపుల్ అంత ల్యాండు అట్టుండే టెంపుల్ లేకుండా పోయేదేంది, ఇది ఏం జరిగిందో అని నేను ఎంక్వైరీ చేపి తేలిస్తాను అని నేను చెప్పడం. కానీ చైర్మన్ మీద కాదు ఎంక్వైరీ, దీనికి బాధ్యుడు ఎవరు? ఈవో ఏం చేశాడు, నిజంగా డబ్బు లేదా లేకుంటే రాలేదా అనే దాని మీద ఎంక్వైరీ పెట్టించింది ప్రశాంతం. నేను అమ్మా ఎంక్వైరీ పెట్టించారు కదా, మంచిదేను, నేను కూడా స్వాగతిస్తున్నాను. ఎప్పుడన్నా ఏమన్నా తప్పులు ఈవోలు చేస్తున్నా బయటపడితే మంచి కార్యక్రమం అని నేను కూడా చెప్పా. ఆమె చాలా సంతోషపడి పెట్టించింది. కానీ ఇప్పుడు 3 రోజులు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు, బాగుంది. చేసినాక ఫలాని తప్పు ఉంది, ఇంత ఈవో తిన్నాడా, ఇంత తెల్లేదా, అసలు ఏందనేది ఎవరికన్నా కానీ అధికారులు ఒక మాట చెప్పారా? ఒక్కరైనా దానికి రుజువు ఎవరైనా కానీ చెప్పుంటే. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇదిగా మేము ఎంక్వైరీ చేసాము, ఇంత గోల్మాల్ జరిగింది, 8 కోట్లు పోయింది, 10 కోట్లు పోయింది అని చెప్పుంటే మనం ఏది రాసుకున్నా ఏది చేసినా మనకి ఇబ్బందిలే. వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు, అక్కడ ఏం జరిగింది ఎవరికి తెలియదు. వాళ్ళు తలుపులు వేసుకొని చెక్ చేసుకొని రాసుకోబోయారు, ఎవరికి తెలియదు ఏమి. అటువంటిది ఈ లోపలే మొత్తం దేవస్థానాన్ని ఈదిలో పెట్టేశారు. నేను పడ్డ కష్టం 4 ఏళ్ళు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఎందుకంటే ఈదిని పడిపోయింది. ఎవరన్నా ఒక డోనర్స్ నమ్మి వస్తారండి? ఇప్పుడు చెప్పండి, నేను అభివృద్ధి చేయడం నా తప్ప, డోనర్స్ని రాష్ట్రాలు తిరిగి తీసుకురావడం నా తప్ప నేను చేసింది? ఇవాళ డోనర్స్ అన్న ఒక చైర్మన్ నమ్మి, ఒక ఈవోని నమ్మి ఆడికి వచ్చి 1 లక్ష రూపాయలు డొనేట్ చేయగలడు ఆయన? నెలకు 30 లక్షల రూపాయలు జీతభత్యాలు ఎట్ట నడవాలి అని నేను కేవలం మీరు ఏమన్నా అనుకోండి, చాలా బాధాకరమైన విషయం. ఒక దేవస్థానాన్ని, ఎక్కడికో DC టెంపుల్కి పోయే దేవస్థానాన్ని ఏసీ నుంచి ఈవో టెంపుల్కి దిగజారి చేశారు. ఇది మటుకు ఎవరికి మంచిది కాదు. అమ్మవారు ఆదిపరాశక్తి అవతారం. ఈ రోజుల్లో ఆమె జోలికి ఏది చేసినా ఈ మంచి చెడు వెంటనే చూపిస్తుంది ఆమె. వెంకటేశ్వర స్వామి, కొరవ అందరూ బాగానే మంచి భక్తులు కాదనలా నేనేమో. ఈమె కాడ ప్రదక్షిణాలు చేసి స్వప్న దర్శనంలో వెంటనే ఆ రాత్రి నీ కల్లో కనపడి చెప్పొద్ది, ఇది చేయొద్దు. అటువంటి ఆదిపరాశక్తిని ఈరోజు ఏదల్లో పెట్టేసి రాష్ట్రం, దేశం మొత్తం కుంభకోణం, కోట్లు పోయినాయి, అమ్మవారే అప్పుల పాలైపోయింది. ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది ఇంకా ఆగకుండా బాధపడుతున్నా. ఏందో నేను ఫోన్ చేసినట్టు ఎన్ని రుజువులుగా ఉంటే నువ్వు రాసినా అది నీకు అమ్మవారి మోక్షం ఉంటుంది. ఇలా రాయడం వల్ల మీకు మంచిది కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచిది కాదు నాకు తెలిసి. నేను ఈ ఊరిని అడగల ఈ రోజుకి.
నేను తప్పు చేశానని చెప్పలా, చేయలా. నేను తప్పు చేసి ఉంటే బతులాడి ద్వారా తిరగాలి, ఆడకపోయినా నాకేం కర్మ. నేను ఆ సొమ్ము తిని ఆ పాపం నేను మూట కట్టుకోవాలన్నా. ఒకరు రాశారు మా చీరలో మా మిస్సెస్ ఏదో పంచినట్టు. చీరలో ఏలాంపాట 20 నుంచి 25 లక్షల పాటలు జరిగింది. అతను అంత అమౌంట్ పాడినోడు చీరలు ఇస్తారు అతను మనకి. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, రాజకీయ నాయకుడైనా ఎవరైనా కొనుక్కోవాల్సిందే. ప్రశాంత్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.